హాయ్! హలో! నమస్తే! మనందరం గుడిలో పెద్ద గంట వేలాడుతుండటం చూసాం. లోపలికెళ్ళే ముందు దాన్ని కొడతాం కూడా. కానీ ఎందుకు కొడుతున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? సౌండ్ చేయడం కేవలం ఒక ఆచారమా? లేదు. అందులో డీప్ సైన్స్ ఉంది. గుడిలోని గంట రాగి, జింక్ మరియు టిన్ వంటి లోహాల ప్రత్యేక మిశ్రమంతో తయారు చేయబడింది. మీరు గంటను కొట్టినప్పుడు అది దాదాపు 7 సెకన్ల పాటు ఉండే ఫ్రీక్వెన్సీలో సౌండ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లాంగ్ వైబ్రేటింగ్ సౌండ్ మన శరీరంలోని 7 చక్రాలను యాక్టివేట్ చేస్తుంది. ఇన్‌స్టంట్ కామ్‌నెస్ మరియు ఫోకస్‌ని క్రియేట్ చేస్తుంది. సైంటిఫికల్‌గా ఈ సౌండ్ వేవ్స్ గాలిలోని హానికరమైన బ్యాక్టీరియాని చంపి ప్యూరిఫైడ్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తాయి. అలాగే గంట నుండి వచ్చే షార్ప్ ఓం వైబ్రేషన్ మన బ్రెయిన్ యొక్క లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్‌ని సింక్రనైజ్ చేస్తుంది. పూజ చేయడానికి ముందే మనం మెడిటేటివ్ స్టేట్‌లోకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనం దేవుడి దగ్గరికి రీచ్ అయ్యే లోపే మన మైండ్‌ని ఫ్రెష్‌గా, థాట్స్‌ని క్లియర్‌గా అండ్ సరౌండింగ్స్‌ని ప్యూర్‌గా అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి. గుడిలోని గంటలు కేవలం నాయిస్ చేస్తున్నాయా? లేక సైంటిస్ట్‌లాగా మన బాడీని ట్యూన్ చేస్తున్నాయా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుగు వాయిస్ వైబ్స్‌ని ఫాలో కొట్టండి. థాంక్ యూ.